పశ్చిమ బెంగాల్ రగిలిపోతోంది. వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా భగ్గుమన్న అలర్లు ఇంకా చల్లారలేదు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగినా గొడవలు అదుపులోకి రావడం లేదు. ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రం తగలబడిపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సరిగ్గా మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని విధంగా వచ్చిన వక్ఫ్ చట్టం మీద ముస్లిం సమాజం మొత్తం మండిపోతోంది. పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా మొత్తం పాపులేషన్లో 3వ వంతు. దాంతో అక్కడ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకుంటున్న వివాదాలు శాంతి భద్రతలకు సవాల్గా పరిణమిస్తున్నాయి. నిరుడు పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్ ఖలీ మానభంగాల కేసు, గతేడాది చివరిలో కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు పెను వివాదానికి కారణమయ్యాయి. ఈ మధ్య 26,000 మంది స్కూల్ టీచర్ల నియామకాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడంతో మరో వివాదం దీదీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుండగా గోరుచుట్టుపై రోకటి పోటులా తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి రాగా దేశంలో ఎక్కడా లేనంత తీవ్ర స్థాయిలో బెంగాల్లో అల్లర్లు మొదలయ్యాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఈ అల్లర్లకు ఇప్పటికే 3 బలికాగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీ స్థాయిలో ధ్వంసమయ్యాయి. నిరసనకారులు ప్రధాన రహదారుల్ని, రైల్వే ట్రాకుల్ని దిగ్బంధం చేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అల్లర్లు తగ్గుముఖం పట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అల్లర్ల మాట అలా ఉంచితే రాష్ట్రంలో విపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ జరిగిన సంఘటనకు బాధ్యత మీదంటే మీదేనంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెంగాల్లో హింస జరగడం వెనకాల తృణమూల్ కాంగ్రెస్ యొక్క పాత్రను, తృణమూల్ కాంగ్రెస్ ప్రేరేపణ ఎంతో కొంత ఉంటుంది అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూపీలో కానీ, లేదా ఏపీలో కానీ, లేదా ఇతర చోట్ల కానీ చాలా నిరసన ప్రదర్శనలు జరిగాయి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా. కానీ బెంగాల్లో మాత్రమే ఇండ్ల మీద దాడులు. ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం తగాదా ఏముంది? బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఆ కోపం ఏదనంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉండాలి తప్ప ఇతర హిందూ సోదరులు ఏం చేసినారు? వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేయడం, వాళ్ళ కార్లు కాల్చడం ఇది తప్పు. కాబట్టి ప్రభుత్వం యొక్క అసమర్థత, దీన్ని ఉపయోగించుకొని తమ ఓట్ బ్యాంకును పదిలం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం తృణమూల్ కాంగ్రెస్ చేసింది అనేటువంటిది నాకుండేటువంటి అనుమానం. ఆ రకంగా ఇది తృణమూల్ కాంగ్రెస్ యొక్క వైఫల్యంగానే మనం చూడొచ్చు. బెంగాల్లో ఎప్పుడు అల్లర్లు చెలరేగినా దాన్ని ప్రభుత్వ తప్పిదంగా అభివర్ణించే బీజేపీ ఈసారి కూడా అదే పాట పాడింది. ఇటీవల 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవటంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వేసిన ఎత్తుగడ ఇదని కమల్నాథులు ఆరోపిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినా కేంద్రమే అల్లర్లకు బాధ్యత వహించాలనే రీతిలో మాట్లాడుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం గురించి కేంద్రాన్ని అడగాలని, రాజకీయాల కోసం అల్లర్లకు దిగవద్దని ఆమె ఇచ్చిన పిలుపుకు నిరసనకారులు ఏమాత్రం స్పందించడం లేదో సరికదా మరింత పేటరేగిపోతున్నారు. అల్లర్లకు కేంద్ర బిందువైన ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభాదే ఆధిపత్యం. ఈ జిల్లాలోని 3 పార్లమెంటు సీట్లను తృణమూల్ గెలుచుకుంది. 22 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లకు తృణమూల్ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి. అలాంటప్పుడు అల్లర్లు ఎలా చెలరేగాయన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి జవాబు రావటం లేదు. గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ముర్షిదాబాద్ భగ్గుమంది. ఇంతటి సున్నితమైన సమస్యాత్మక ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వమే జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు విపక్షం అల్లర్ల విషయంలో బాధ్యత విస్మరించి స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉండటంతో పౌరులే ముందుకొచ్చి బెంగాల్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాంతో హైకోర్టు జోక్యం చేసుకుని తక్షణం రాష్ట్రానికి కేంద్ర భద్రతా బలగాల్ని పంపించాలని ఆదేశించింది. మరోవైపు బెంగాల్ అల్లర్ల విషయంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడిస్తున్న వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు నిర్వహించిన ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ మళ్లీ క్రియాశీలకంగా మారుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో మాడ్యూల్స్ ఏర్పాటు చేసి మదర్సాల ద్వారా యువకులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలు ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాలను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు లేని మదర్సాల్లో ఉగ్రవాద భావజాలం ప్రచారం జరగటం, సరిహద్దుల్లో శిక్షణా శిబిరాలు నడిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయని భావిస్తోంది. పోలీసులు తగిన బలగాలను వినియోగించకపోవడం, అధికార టీఎంసీ మతపరమైన అల్లర్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ రాష్ట్రంలో అస్థిరత సృష్టిస్తున్నారని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. కలకత్తా హైకోర్టు జోక్యంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగే అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలోని 30% ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టీఎంసీ సున్నితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలతో పాటు ఇది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేదిగా మారుతుందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పశ్చిమ బెంగాల్ను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.